అటు బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా జులిపిస్తున్నారు. తాజాగా కుత్బుల్లాపూర్లోని గాజుల రామారం మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 79/1లో వెలిసిన అక్రమ ఇళ్లను కూల్చేశారు రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సర్వే నెంబర్ సూచిక బోర్డును అధికారుల ముందే తొలగించారు కబ్జాదారులు. దీంతో హెచ్ఎల్ఏ కాలనీలో కబ్జాదారులకు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల కబ్జా చేసిన నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా జులిపిస్తున్నారు. తాజాగా కుత్బుల్లాపూర్లోని గాజుల రామారం మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 79/1లో వెలిసిన అక్రమ ఇళ్లను కూల్చేశారు రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సర్వే నెంబర్ సూచిక బోర్డును అధికారుల ముందే తొలగించారు కబ్జాదారులు. దీంతో హెచ్ఎల్ఏ కాలనీలో కబ్జాదారులకు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. అడుగుతున్నారు సార్, లోకల్ రాజకీయ నాయకులు గుడి అప్పచెప్పేయమంటున్నారు సార్. రాజకీయ నాయకులు సార్ మాకు చిన్న చిన్న సపోర్ట్ చేస్తలేరు. చిన్న వాళ్ళ పేర్లు కావాలంట. ఇల్లు పూల కొట్టుకొని ఈ రోజు నా పేరు పెట్టలేదు, నా పేరు పెట్టలేదు అన్ని రాజకీయం ఆడి ఇవన్నీ అటాక్ చేసింది సార్ రాజకీయ నాయకులు. ఇది ధార్మికంగా అడుగుతున్నారు సార్, లోకల్ రాజకీయ నాయకులు గుడి అప్పచెప్పేయమంటున్నారు సార్. రాజకీయ నాయకులు సార్ మాకు చిన్న సపోర్ట్ చేస్తలేరు. చిన్న వాళ్ళ పేర్లు కావాలంట. ఇల్లు పూల కొట్టుకొని ఈ రోజు నా పేరు పెట్టలేదు.